ఆచి చికెన్ మసాలా. హనుమాన్ జయంతి వేడుకలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు భక్తి సంఘాలు ప్రజలు సహకరించాలని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ కోరారు. హనుమాన్ జయంతి నిర్వహణ ఏర్పాట్లు, పోలీస్ బందోబస్తు, ప్రజా సంఘాలతో సమన్వయం సమావేశం నిర్వహించారు. ఏప్రిల్ 2న వీర హనుమాన్ జయంతి సందర్భంగా శోభాయాత్రకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. కర్మాన్ఘట్, గౌలిగూడ, రామాలయం నుంచి తాడ్బండ్ హనుమాన్ మందిర్ చేరుకునే విధంగా రూట్ మ్యాప్ విడుదల చేశారు. హనుమాన్ శోభాయాత్ర కోసం 3,000 మందితో బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. శోభాయాత్ర సాఫీగా సాగేందుకు ప్రజలు సహకరించాలని కోరారు. శోభాయాత్రలో పోలీస్ బందోబస్తుతో పాటు టాస్క్ ఫోర్స్, స్పెషల్ టీంలను ఏర్పాటు చేశామన్నారు. వీర హనుమాన్ జయంతి సెలబ్రేషన్స్ కోసము కోఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ కోఆర్డినేషన్ మీటింగ్ అయిన తర్వాత మనం ఈ మొత్తం రూట్ గౌలిగూడ నుంచి ఇక్కడ తాడ్బంద్ దాకా మొత్తం ఎక్కడెక్కడ పాస్ అవుతుంది, లాస్ట్ టైం ఏమేమి ఛాలెంజెస్ వచ్చినో ఈసారి ఏం చేయాల పైన మనము హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫు నుంచి, మన మల్కాజ్గిరి సిటీ పోలీస్ తరఫు నుంచి, జిహెచ్ఎంసీ ఆఫీషియల్స్ అందరూ కూడా కలిసి ఈ ఒక రూట్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. అక్కడ మన సెలబ్రేషన్స్ కమిటీ నుంచి కూడా శశిధర్ గారు, శ్రీకాంత్ గారు అందరు కూడా కీలు అందరు కూడా మనతో రావడం జరిగింది. సో ఈ లాస్ట్ టైం కూడా బాగా కోఆపరేట్ చేసి ఎటువంటి ఇబ్బంది కాకుండా సెలబ్రేషన్ జరగడం జరిగింది. ఈసారి కూడా ఆర్గనైజింగ్ కమిటీ కూడా అదే కోరడం జరిగింది. పబ్లిక్ కూడా ప్రతి ఒక్క పండుగకు హైదరాబాద్ సిటీ పోలీస్ కి, జిహెచ్ఎంసీకి బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఈ పండుగ కూడా బాగా సహకరించాలని చెప్పి కోరుతున్నాను. మొత్తం ఇది 12.5 కిలోమీటర్స్. ఇది అందరూ, ఇది మనము మల్కాజ్గిరి వచ్చినా, హైదరాబాద్ సిటీ పోలీస్ వచ్చినా ఒకటే టీమ్ గా మనము పనిచేయడం జరుగుతుంది. దాదాపు 3,000 సిబ్బందితోని మనం ప్లాన్ చేశాను. మన ఆఫీసర్స్, సిఆర్, లోకల్ ఆఫీసర్స్, టాస్క్ ఫోర్స్ అందరు కూడా కలిసి ఈ యొక్క సెలబ్రేషన్ ని జయప్రదం చేయడానికి మన హైదరాబాద్ సిటీ పోలీసు అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదే ఈసారి ఇప్పుడు ట్రాఫిక్ ఆఫీసర్స్ మీటింగ్ పెట్టాను. ఈ రోజు కానీ రేపు డిసైడ్ చేసి వాళ్ళు చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా సహకరిస్తారని చెప్పి కోరడం జరిగింది. వీర హనుమాన్